టీడీపీ ఎంపీపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. లోక్సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై చేసిన వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. లోక్సభలో అశాస్త్రీయంగా బిల్లు పాస్ చేశారని, ఫిబ్రవరి 14, 2014ను బ్లాక్ డేగా వర్ణించడంపై ఆయన మండిపడ్డారు. నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా మద్దతు లేఖ ఇచ్చిన విషయం కృష్ణదేవరాయలకు తెలియదా అని ప్రశ్నించారు. కేవలం బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, 12 ఏళ్ల తర్వాత మళ్లీ విభజన ప్రక్రియను తప్పు పట్టడం సరికాదని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించవద్దని, మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడితే సహించేది లేదని హెచ్చరించారు చామల. పార్లమెంట్లో నిన్న లావు కృష్ణదేవరాయలు టీడీపీ ఫ్లోర్ లీడరు మాట్లాడుతూ 14th ఫిబ్రవరి 2014 ఒక బ్లాక్ డే, డార్క్ డేగా వర్ణిస్తూ పార్లమెంట్లో ఆ రోజు స్పీకర్ మీరా కుమారి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ తప్పు నిర్ణయం అని, ఆ రోజు తలుపులు పెట్టి మరీ నిర్ణయం తీసుకుర్రని చెప్పి తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారు. రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ రావడం జరిగింది. వాళ్ళ సొంత పార్టీ నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, నేను తెలంగాణ ఇయ్యాలి అని కోరుకునే వ్యక్తిని అని ప్రత్యేకంగా ఓపెన్గా చెప్పిండు. ఓపెన్గా వాళ్ళందరూ కూడా పార్లమెంట్కి వాళ్ళ ఇంట్రెస్ట్ని తెలియజేసారు, అన్ని పొలిటికల్ పార్టీలు. అప్పుడున్నటువంటి బీజేపీ సుష్మా స్వరాజ్ని ఈ రోజు కూడా బీజేపీ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. సుష్మా స్వరాజ్ వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. కేవలం నిన్న ఫ్లోర్ మీద బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోనికనే చరిత్రను తప్పుగా చిత్రీకరించి ప్రజల సెంటిమెంట్లకు ఎగెనెస్ట్ గా మాట్లాడడాన్ని తప్పుపడుతున్న లావు కృష్ణదేవరాయలు గారు. ఎందుకంటే ఈరోజు రెండు రాష్ట్రాలు విడిపోయి సత్సంబంధాలతో మంచిగా నడుస్తున్న వ్యవస్థ. మీరు ఇలాంటి వాక్యాలు ఎవరినో ప్రసన్నం చేసుకోనికే మాట్లాడి దాన్ని బ్లాక్ డేగా వర్ణించి మళ్ళీ దాని మీద ప్రత్యేక చర్చ పెట్టాలని నువ్వు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారిని రిక్వెస్ట్ చేయడము, ఇదంతా చూస్తుంటే మరి నీకు అవగాహన ఉందా? మరి 2014లో అది జరిగినప్పుడు నువ్వు ఏ వ్యాపారంలో ఉన్నావు, ఏ దేశంలో ఉన్నావో నాకు తెలియదు. ఎందుకంటే మీరు ముఖ్యంగా మీరు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు కాబట్టి మీరు చరిత్రను తెలుసుకోవాలి, లేదా మీ నాయకులను అడిగి వాస్తవాలు మాట్లాడాలి. ఏది మీ టీడీపీ నాయకులు, అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడితే ఊకునేది లేదు. డెఫినెట్గా దీని మీద మీరు మళ్ళీ మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఫ్లోర్ మీద మాట్లాడి రికార్డులకు ఎక్కే విధంగా మీరు మాట్లాడాలని తప్పు పడుతున్నా. ముందు ఇటువంటి చర్చలు రాకుండా, ఇటువంటి చర్చలకు తావు లేకుండా చూడండి. ఎందుకంటే ఇవి మళ్ళీ మన ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దని కోరుకుంటున్నాం.